ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల ఆయన మహత్యం వల్ల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు మీ దాంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు. మీరు అందరూ కలిసి దీంట్లో జంతువులు కానీ పందులు కానీ లేకపోతే చేప కానీ అవశేషాలు లేవు అని చెప్పని రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మీకు బాగా కాల్చి బోతలు పెట్టాడు. ఇప్పుడు దాన్ని తట్టుకోవటం కోసం సిగ్గు శరం అన్నీ వదిలేసి ఇది నీచమే, ఇది నికృష్టమే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఊరూరా తప్పుడు ఫ్లెక్స్ బోర్డులు కట్టారు. తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మలే, ఈ లడ్డూలు బొమ్మలేసి అపవిత్రం జరిగిందని చెప్పి ఇంకా మీరు బోర్డులు కడతారు. ఇది బరి తెగించడం కాదా? ఈ రాష్ట్రాన్ని నడిపేవాడు, రాష్ట్రాన్ని శాంతి భద్రతలతో ధర్మంగా నడపాల్సినటువంటి పాలకులు ఈ రకంగా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ఆందోళనలు రెచ్చగొట్టి, లాండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితిలోకి బ్యానర్లు కట్టించడం ఊరు ఆర్గనైజ్డ్గా. అసలు 111 కేసు సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 111 ప్రకారం మిమ్మల్ని కాదా కేసు కట్టాల్సింది? మిమ్మల్ని కాదా? మరి గొడవలు ఎందుకు స్టార్ట్ అయినాయి గుంటూరులో? మీరు తప్పుడుతనంగా బ్యానర్లు కట్టితే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు గారు ఈ బ్యానర్ తీయమని చెప్పాడు. 24 గంటలు టైం ఇస్తాం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తీయండి అని చెప్పొచ్చాడు. అదే అవడం నాలాంటి వాడితో అనుకోండి, వెళ్ళి ఆయన పీక్కొస్తాం, ఏది జరిగితే జరిగింది అని చెప్పాను. ఇంత దుర్మార్గం ఏంటంటే, దురదృష్టం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఎక్కడైతే ప్రజల్ని వర్గాలుగా మతాల పరంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేటి ఎవడైనా ఫ్లెక్సీలు పెడితే, ప్రచారం చేస్తే దాన్ని నిరోధించాల్సినటువంటి పోలీసులే ఆ బ్యానర్లకు కాపలా కాసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దిగజారిందంటే పోలీస్ వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు డీజీపీ గారు? పోలీస్ వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి మీరు, ఆ బ్యానర్ పెట్టిన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సినటువంటి మీరు, ఆ బ్యానర్లకే మీరు కాపలా కాసే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థని ఎంతమంది కాకి బట్టలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మనస్సంపుకుని ఉద్యోగం చేస్తున్నారు, గతి లేక ఉద్యోగం చేస్తున్నారు. తెలీదా? పైనుంచి డీజీపీ చెప్తాడు, ఎస్పీలు చెప్తారు, సిపిలు చెప్తారు, డిఐజీలు చెప్తారు, ఐజీలు చెప్తారు. ఎదురు తిరగలేక ఈ పాపాలకన్నీ సహకరిస్తున్నారా లేదా? ఏం చేస్తారు? ఏమన్నా అంటే డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ, ఉద్యోగం నుంచి పీకాయి. వాళ్ళు చదువుకుని అమ్మా నాన్న కష్టపడి చెమటోడ్చి రెక్కల మొక్కలు చేసుకుని వాళ్ళని చదివించి పోలీసు ఉద్యోగస్తులుగా తయారు చేస్తే ఇవాళ మీరు ఎవరికో లొంగిపోయి లాండ్ ఆర్డర్ను కూడా ఈ రకంగా దిగజారి చేస్తే ఎంత ఆత్మక్షోభ ఈ పోలీసులకి, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ, డిఎస్పీలకు కానీ ఎంత క్షోభ! అది క్షోభతో ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు. ఇది తప్పు కదా డీజీపీ గారు? ఇది ఈ రకంగా పోలీస్ వ్యవస్థని తయారు చేయటం ఏమన్నా ధర్మమా మీకు? ఇది మీ అమ్మగారు నాన్నగారు కూడా ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ చేసి ఉంటారు కదా. అంటే మా మీద ఏంటంటే మీ రాష్ట్రం కాదు కదా అని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దిగజార్చడం లాండ్ ఆర్డర్ దీంట్లో ఇది అన్యాయం కదా డీజీపీ గారు. ఇది ఆ రోజున గుడికెళ్ళి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్ళి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా
వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తాడు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా, మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. బజారులో నడి బజారులో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు. అయినా కూడా తప్పే నాది, నేను విచారిస్తున్నాను. ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడన్నా చూపించండి. ఆ రకంగా అంత సంస్కారవంతంగా అది నా నోట్లోంచి తప్పు వచ్చింది, నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటు నాది, ఆ మాట రాకూడదు, నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరిని అలా మాట్లాడకూడదు అని చెప్పని పొరపాటు అయిందని చెప్పినోడి కన్నా ఆ రకంగా పశ్చాత్తాపడినటువంటి ఒక్క తెలుగుదేశం నాయకుడు, ఒక్క జనసేన నాయకుడిని చూపించండి. మీరు ఎవరున్నారు? అరే హుందాగా ప్రవర్తించాడు అంబటి రాంబాబు అని మీరు అక్కడితో కాకుండా మీరు దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కలిసి ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని, అంటే మళ్ళీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తిరగబడి తంతారేమో అని చెప్పి తిరగబడతారేమో, ఏముంది ఒక పోటు 4 పోట్లు పొడిస్తే ఎవరైనా సత్యంలో పోకుండా ఇంకో పోటు పొడవచ్చు కదా. 4 చంపకాయలు వేస్తే ఇటు పారిపోయే లోపు, శ్రోదా పడిపోయే లోపు ఇంకో చంపకాయ వేయచ్చు కదా, లేకపోతే మీ చేతిలో కర్రలాక్కుని ఇంకోటి పాల్గొట్టచ్చు కదా. కానీ మిమ్మల్ని కాపాడటం కోసం ఉన్నట్టుగా పోలీసుల్ని పక్కన పెట్టుకుని మీరు వచ్చి ఒక రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మమా అని అడుగుతున్నాను. దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు? ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా, రాజ్యాంగబద్ధమా, ప్రజాస్వామ్యబద్ధమా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి చాలాసార్లు లోకేష్ నాయుడు గారు చెప్పారు, మా నాన్న బ్రాండ్ అండి, బ్రాండ్ అన్నాడు. అంటే మాకు అర్థం కాల, మా నాన్న బ్రాండ్ అంటాడు, లోకేష్ గారు ఏంటని. ఏంటయా బ్రాండ్, లోకేష్ నాయుడు గారు బ్రాండ్ ఏంటాడంటే వీటన్నిటికీ బ్రాండ్. అప్రజాస్వామ్యానికి, విలువలు లేకుండా రాజకీయాలు చేయటానికి, పక్క పార్టీలో గెలిచిన వాడిని అదే గుర్తు మీద ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా అదే గుర్తు మీద మంత్రిని చేసి మా ప్రభుత్వంలో వైసీపీ కూడా ఉందని చెప్పని వంకర మాటలు మాట్లాడేటువంటి బ్రాండింగ్, ధనరాజకీయం బ్రాండింగ్, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఒక బ్రాండింగ్ తప్పితే ఈ రాష్ట్రానికి ఏంటి వారు చేసింది ఇక్కడ? దేనికి బ్రాండింగ్ అని అడుగుతున్నాను. లేదా ఎలక్షన్లో ప్రతిసారి, ఇవాళ కాదు, నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పడేసిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో 96 పార్లమెంట్ ఎన్నికల, లేదా 99 అసెంబ్లీ ఎన్నికల, లేదా 2004 అసెంబ్లీ ఎన్నికల, 2009 అసెంబ్లీ ఎన్నికల, 2014 అసెంబ్లీ ఎన్నికల, 2019 అసెంబ్లీ ఎన్నికల, 2024 అసెంబ్లీ ఎన్నికల, ఏ ఎన్నికలైనా సరే చాంతాడంత హామీలు ఇవ్వటం, అయిపోయాక ఏడ్చేస్తాం, ఖజానా ఖాళీ. ఇవాళ కాదు, 1996 నుంచి ఆయన ఒకటే డైలాగ్, ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, ఏం చేస్తాం, హామీలు ఇచ్చాం, చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం. దీనికి కదా బ్రాండింగ్. వాయు వరుసలు లేకుండా బీజేపీతో బీజేపీని కలవటం మా చారిత్రక తప్పిదం, జన్మలో మళ్ళీ బీజేపీతో కలవనని చెప్పడం. ఏ కాంగ్రెస్ పార్టీ పతనం కోసం పుట్టిందో తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకు తిరగటం, మళ్లీ బీజేపీతో కలవటం, మోడీ దుర్మార్గుడు, దుష్టుడు,
నరరూప రాక్షసుడు అని చెప్పి అతను రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే మోడీ గారి సంకనెక్కటం, మోడీ గారు ఈరుడు సూర్యుడు అని చెప్పడం, మళ్లీ మోడీ లుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని చెప్పి మోడీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పని మాట్లాడటం, మళ్లీ మోడీ గారు ఇంటర్నేషనల్ మేధావి, అతను దేశానికి మేధావి కాదు మోడీ ప్రపంచానికి మేధావి అని చెప్పని పొగట్టం. ఏమంటారు దాన్ని? దీనికి కదా బ్రాండింగ్. నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ పోలీసుల్ని వ్యవస్థని కరుకుగా ఉండాల్సినటువంటి కాకిని